హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం H1B వీసా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే H1B వీసా అంటే ఏంటి, ఈ వీసాని అప్లై చేయడానికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, H1B వీసా ఎవరు అప్లై చేస్తారు, సో ఈ H1B వీసా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇంకా H1B వీసా అప్లై చేయడానికి కావాల్సిన ప్రాసెస్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ H1B వీసా అంటే ఏంటి? H1B వీసా అంటే ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ అంటే అమెరికన్ గవర్నమెంట్ అమెరికాలో జాబ్ చేసుకోవటానికి టెంపరీగా ఇచ్చే వీసానే H1B వీసా అంటారు. ఈ వీసా ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వీసా అప్లై చేయడానికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మాస్టర్స్, లేదా ఎంసీఏ, అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఈ H1B వీసా అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ H1B వీసా అనేది ఏంటంటే ఇనిషియల్ గా 3 years ఇస్తారు, తర్వాత మళ్ళీ ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ గా 6 years అంటే 6 సంవత్సరాలు మనం యుఎస్ లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. అసలు ఈ H1B వీసా అప్లై చేయడానికి ఫీజులు ఎలా ఉంటాయి అంటే, ప్రీవియస్ గా అంటే లాస్ట్ ఇయర్ దాకా కూడా ఫీజు ఎలా ఉండిద్ది అంటే అప్లై చేయడానికి $10 ఉండేది అనమాట. అంటే $850 మనం ఈ H1B వీసా అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఫీజు అనేది తక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కరు 10 వీసాలు, 20 వీసాలు అంటే డిఫరెంట్ కంపెనీల నుంచి కూడా అప్లై చేయడం జరిగింది. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే వేసారనమాట. సో అది యుఎస్ గవర్నమెంట్ ఫైండ్ అవుట్ చేసి సో ఫీజు అయితే ఇప్పుడు $215 పెంచింది అనమాట. అంటే ప్రీవియస్ గా $10 ఉండేది, ఇప్పుడు $215 అయింది. అంటే ప్రీవియస్ గా $850 ఉండే అప్లికేషన్ ఇప్పుడు 20,000 అయింది అనమాట. అంటే ఓన్లీ మనం వీసా అప్లై చేయడానికి. సో అసలు ఈ H1B వీసాని ఎవరు అప్లై చేస్తారు? H1B వీసా ఎవరు అప్లై చేస్తారంటే మనం ఇక్కడ ఇండియాలో కానీ, లేకపోతే వేరే కంట్రీస్ లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీ వాడు ఏం చేస్తాడంటే ఆ కంపెనీ వాడు అమెరికాలో వాళ్ళకి కానీ బ్రాంచ్లు ఉన్నట్లయితే వాళ్ళు అమెరికన్ వీసా అప్లై చేయడానికి, H1B వీసా అప్లై చేయడానికి వాళ్ళు కొంతమంది క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారనమాట. టీంలో సెలెక్ట్ చేసి వాళ్ళు అప్లై చేస్తారు కంపెనీ వాళ్ళు జనరల్ గా. అలా కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే కంపెనీలో అప్లై చేయకపోయినప్పుడు కొంతమంది బయట కూడా అప్లై చేస్తుంటారు అనమాట. అంటే బయట అసలు ఎట్లా అప్లై చేయొచ్చు అంటే యుఎస్ లో కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, జాబ్ కన్సల్టెన్సీస్, వాళ్ళకి ఇండియాలో కూడా కొన్ని బ్రాంచీలు ఉంటాయి అనమాట. సో ఆ బ్రాంచీల నుంచి ఏంటంటే ప్రైవేట్ గా వాళ్ళు వీసాలు అయితే అప్లై చేస్తుంటారు, అంటే H1B వీసాలు అప్లై చేస్తుంటారు. సో ఆ కంపెనీలు కానీ మనం కాంటాక్ట్ అయినట్లయితే ఆ కంపెనీలు మనకి H1B వీసా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంటారనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కంపెనీలో వర్క్ చేస్తామే, ఆ కంపెనీ వాళ్ళు అప్లై చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు ఏం తీసుకోరు, వాళ్ళే అప్లై చేసుకుంటారు. అప్లై చేసిన తర్వాత కూడా మొత్తం యుఎస్ గవర్నమెంట్ కట్టాల్సిన ఏదో 2 లక్షలు లేదా 3 లక్షలు వాళ్ళే కట్టుకొని ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూస్తారనమాట. కాకపోతే మనం చేసే కంపెనీలో కాకుండా బయట మనం అప్లై చేయాలనుకుంటే మనీ మనం పే చేసుకోవాలన్నమాట. అంటే ఇనిషియల్ గా ఏంటంటే ప్రీవియస్ గా $10 ఉంది, ఇప్పుడు $215 అయింది. సో మనం ఆ అప్లికేషన్ అప్లై చేయడానికి ఏంటంటే వీసా అప్లై చేయడానికి ఆ $215 మనం కన్సల్టెన్సీ కట్టాలి. దాంతో పాటు ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఆ $215 ఉంచుకొని కొదవి రెట్టిస్తారనమాట. ఒకవేళ ఇన్ కేస్ మన వీసా కానీ సెలెక్ట్ అవ్వకపోతే, సెలెక్ట్ అయితే ఏం చేస్తారంటే ఈ బయట కంపెనీలోళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు అంటే ఆ కన్సల్టెన్సీని బేస్ చేసుకొని వాళ్ళు అడుగుతారనమాట. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే తర్వాత మన వీసా సెలెక్ట్ అయిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ కి కొంత మనీ కట్టాలి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర మనీ తీసుకొని వాళ్ళు అయితే యుఎస్ గవర్నమెంట్ కడతారనమాట. సో ఇది మామూలుగా వీసా అప్లై చేసే ప్రాసెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ వీసా అప్లై చేసింది. సో అసలు ఈ వీసా ఎప్పుడు అప్లై చేస్తారు అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే మార్చి మంత్ లో అప్లై చేస్తారనమాట. ఇప్పుడు ఈ ఇయర్ కానీ తీసుకున్నట్లయితే మార్చి 12వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ దాకా కూడా వీసా అప్లై చేయడం అనేది జరిగింది.
సో ఈ వీసా అప్లై చేసిన తర్వాత వెంటనే అంటే 1 వీక్కే రిజల్ట్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ ఇయర్ మొన్న మార్చి 31కి రిజల్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే అసలు ఈ వీసాలు ఎన్ని వీసాలు ఉంటాయి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఎన్ని వీసాలు ఉంటాయి అంటే మొత్తం 85,000 వీసాలు ఉంటాయి. దాంట్లో 60,000 వీసాలు ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ అప్లై చేసుకోవచ్చు. 65,000 వీసాలు ఏంటంటే ప్రపంచంలో అన్ని కంట్రీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ ఎంప్లాయీస్ కి. 20,000 వీసాలు ఏంటంటే యుఎస్ లో మన వాళ్ళు స్టడీకి వెళ్తారు అంటే స్టూడెంట్స్ చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళకి ఏంటంటే 3 years చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ చెక్ చేసుకోవడానికి అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే H1B వీసా అప్లై చేసి అది సెలెక్ట్ అవుతేనే అక్కడ ఉండగలరు. తర్వాత సెలెక్ట్ అవ్వలేదంటే ఆ 3 years అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ టు ఇండియా రావాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు అయితే ఆ కంట్రీకి వెళ్ళిపోవాలన్నమాట. సో అందువల్ల ఏంటంటే మొత్తం 85,000 వీసాల్లో ఏం చేస్తారంటే 65,000 వీసాలు ఏంటంటే బయట కంట్రీస్ వాళ్ళు మొత్తం అప్లై చేసుకోవచ్చు. 20,000 వీసాలు ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే యుఎస్ లో చదువుకుంటున్నారో వాళ్ళకి కేటాయిస్తారనమాట. మొత్తం 85,000 వీసాలు ఉంటాయి. సో ఈ 85,000 వీసాలకు గాను మొత్తం ఎంతమంది అప్లై చేస్తారంటే ఈ ఇయర్ అయితే 4,80,000 మంది అప్లై చేశారు. వాళ్ళలోంచి 85,000 మంది సెలెక్ట్ అయ్యారు అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకున్నట్లయితే ఈ ఇయర్ చాలా తక్కువ మంది అప్లై చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే సుమారు 7 లక్షల మంది అప్లై చేశారు. అంటే ఇక్కడ ఉంది 85,000 వీసాలు, కాకపోతే 7 లక్షల మంది అప్లై చేశారు. కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందంటే రూల్స్ అని కొంచెం స్ట్రిక్ట్ గా ఉండటం, ఇంకా ట్రంప్ గవర్నమెంట్ రావటం వల్ల ఇంకా టైట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా జాబ్స్ కూడా ఏంటంటే కొంచెం డిఫికల్ట్ గా ఉండటం వల్ల ఏంటంటే ఈ ఇయర్ చాలా తక్కువ మంది చేశారు. 4,80,000 అప్లికేషన్లే వచ్చినాయి అనమాట H1B వీసా అప్లై చేయడానికి. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందంటే మనం అప్లై చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే యుఎస్ గవర్నమెంట్ లో ఇప్పుడైతే వీసా అప్లై చేసామో యుఎస్ లో ఒక సంస్థ ఉంది అనమాట. అంటే అది ఏంటంటే USCIS అనమాట. అంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనే ఒక కంపెనీ ఉంది. అంటే అది గవర్నమెంట్ కంపెనీ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన వీసాలు మొత్తం కూడా లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,80,000 అప్లికేషన్లు వచ్చినాయి ఈ ఇయర్. వాళ్ళు దాంట్లోంచి 85,000 అప్లికేషన్లు తీయాలంటే వాళ్ళు మాన్యువల్ గా తీయలేరు. అందుకోసం ఏం చేస్తారంటే వాళ్ళు లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఇది. ఒకవేళ ఇన్ కేస్ మనం కానీ ఆ లాటరీలో సెలెక్ట్ అయినట్లయితే సో మనకి వీసా వచ్చినట్టు, అంటే మేజర్ పార్ట్ అయిపోయినట్టు. తర్వాత ఏం చేసిందంటే మనం ఏ కంపెనీ అయితే అప్లై చేస్తారో మన వీసా ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఏం చేస్తారంటే వాళ్ళు మన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని యుఎస్ గవర్నమెంట్కి పంపిస్తారన్నమాట. పంపించినప్పుడు ఏం చేస్తారంటే ఈ యుఎస్ సిఐఎస్ అనే సంస్థ ఏం చేసిందంటే మన డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మనకి వీసా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, మీ కంట్రీలో అమెరికన్ కౌన్సిల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మనం పర్మిషన్ ఇస్తారనమాట. సో అది రావటం తర్వాత ఏం చేయాలంటే మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఢిల్లీలో ఉంది, ఇంకా చెన్నైలో ఉంది, హైదరాబాద్, ఇట్లా అన్ని స్టేట్స్ లో ఉంది. సో మనం ఏం చేయాలంటే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. సో వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు యుఎస్ కౌన్సిల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. అడిగి ఆ క్వశ్చన్స్ అన్ని మనం కానీ కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చినట్లయితే వాళ్ళు మన వీసా అప్రూవ్ చేస్తా మన పాస్పోర్ట్ మీద వాళ్ళు H1B ఎలిజిబిలిటీ అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినట్టు అప్రూవ్ చేసి ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ వేసిన తర్వాత ఏంటంటే మనం ఇంకా యుఎస్ కి ట్రావెల్ చేయొచ్చు అనమాట. అంటే యుఎస్ కి ట్రావెల్ చేయటం అంటే వెంటనే చేయకపోయినా కానీ ఒక 3 months 4 months లేదా 6 months లోపు మనం ఎప్పుడైనా మనం యుఎస్కి వెళ్ళొచ్చు అనమాట. యుఎస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన ఇండియాలో మనం ఏ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతామో ఇక్కడ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అంటే ఇమిగ్రేషన్ ఎక్కువే ఉండదు. మనం ఎప్పుడైతే యుఎస్ లో దిగుతామో అక్కడ ఎయిర్పోర్ట్ లో
ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉంటారనమాట. అంటే మన ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం వెళ్ళే వాళ్ళు మొత్తాన్ని ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. అసలు మీరు యూఎస్కి ఎందుకు వస్తున్నారు, మీరు చదువుకోవడానికి వస్తున్నారా, లేకపోతే జాబ్ చేయడానికి వస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా వర్క్ చేయడానికి వస్తున్నారా, ఒకవేళ మీరు జాబ్ చేయడానికి వస్తే మీకు ఇక్కడ వర్క్ చేయడానికి మీకు మీ కంపెనీలో మీకు ప్రాజెక్ట్ ఉందా, లేకపోతే మీకు పర్మిషన్ ఉందా అని కొన్ని క్వశ్చన్ చేస్తారనమాట. ఆ క్వశ్చన్స్ కి మొత్తానికి మనం ఆన్సర్ చేసినట్లయితే మనం వాళ్ళు వదిలేస్తారు. అంటే మీరు ఇంకా యుఎస్ లోపలికి వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మనల్ని అలౌ చేస్తారనమాట. సో ఇక మనం వెళ్ళిపోయిన తర్వాత వర్క్ లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ మన ఫ్యామిలీని కానీ మనం తీసుకెళ్లాలనుకుంటే సో వాళ్ళకేం చేయాలంటే మనం డిపెండెంట్ వీసా అప్లై చేయాలన్నమాట. ఆ డిపెండెంట్ వీసా అనేది H4 వీసా. ఈ H4 వీసా ఏంటంటే ఎవరైతే మన ఇక్కడ వైఫ్ కానీ లేకపోతే కిడ్స్ కానీ ఉంటారో వాళ్ళకి అప్లికబుల్ అనమాట H4 వీసా అనేది. సో ఈ కిడ్స్ లో కూడా అంటే మనకి పిల్లల్లో కూడా ఏంటంటే 21 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకే ఈ డిపెండెంట్ పాస్ H4 వీసా అనేది ఇస్తారు. అంతకంటే పెద్దోళ్ళకి ఇవ్వరు అనమాట. సో ఎవరైతే 21 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళకి మన వైఫ్ కి మన ఈ డిపెండెంట్ H4 వీసా వేసుకొని వాళ్ళని కూడా మనం యుఎస్ తీసుకెళ్ళవచ్చు అనమాట. యుఎస్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే H4 వీసా మీద వచ్చారు అంటే మన వైఫ్ కానీ లేకపోతే ఎవరన్నా లేడీస్ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళ హస్బెండ్ కానీ యుఎస్కి వచ్చినట్లయితే వాళ్ళు ఇనిషియల్ గా ఏంటంటే వాళ్ళకు వర్క్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేసుకోవచ్చు అంటే మనం యుఎస్కి వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత ఏంటంటే I-140 అని చెప్పేసి వాళ్ళు మన అప్లికేషన్ పిటిషన్ కానీ వేసినట్లయితే వాళ్ళు మనం వేసిన తర్వాత 1 ఇయర్కో 2 ఇయర్స్కో వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారనమాట. అంటే మీరు గ్రీన్ కార్డ్కి అప్లై చేశారు, మీ వైఫ్ కూడా వర్క్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారనమాట. సో అప్పుడు ఎవరైతే డిపెండెంట్ మీద వచ్చారో వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. సో ఇది అసలు H1B వీసా గురించి. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.